హాయ్ గైస్, నా పేరు అనిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన ఈ JVD అమౌంట్ ఇప్పటి వరకు మీకు క్రెడిట్ అయిన అమౌంట్ ఎంతో చెక్ చేసుకోవడం ఈ వీడియోలో అయితే చెప్తానమాట. ఓకేనా, వీడియోని అయితే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా గైస్, మీరు ఈ పోర్టల్లో మీకు ఎలిజిబిలిటీ అండ్ మీకు సంబంధించిన అకాడమిక్ అటెండెన్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. దానికి మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేసి జ్ఞానభూమి.com అని సెర్చ్ చేయండి అనమాట. దీని లింక్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయినా మీరు వెళ్ళొచ్చు అనమాట. వెళ్తే మీకు జ్ఞానభూమి.com అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకేనా, జ్ఞానభూమి ఏపీ స్టేట్ పోర్టల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో మీకు లాగిన్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా గైస్, ఒకవేళ ఇది మీరు మొబైల్లో కనుక ఓపెన్ చేస్తే మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి అని మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా, నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ పాస్వర్డ్ మీకు గుర్తుంటే పర్వాలేదు, పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ సెక్షన్లో స్టూడెంట్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓకేనా, స్టూడెంట్ క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ వెరిఫికేషన్ కోడ్ క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి న్యూ పాస్వర్డ్ అయితే మీరు జనరేట్ చేసుకొని, ఓకేనా, మళ్ళీ అయితే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు జనరేట్ చేసుకున్న పాస్వర్డ్తో అయితే లాగిన్ అవ్వండి. ఓకేనా, నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను చూడండి. పైన యూజర్ ఐడి ప్లేస్లో ఆధార్ నెంబర్ ఇచ్చేసాను, పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ క్యాప్చాని మీరు జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసేయండి. అక్కడ ఏ విధంగా చూపిస్తుందో ఆ విధంగా మీరు క్యాప్చాని ఎంటర్ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. గైస్, మీకు సైన్ ఇన్ అయినప్పుడు కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేయమంటుంది, అప్పుడు మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసేయండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ వ్యూ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది చూడండి, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఐడి దగ్గర సెలెక్ట్ క్లిక్ చేసి మీరు ఏ ఇయర్లో అయితే చూస్తున్నారు, అంటే మీరు ఇప్పుడు 2023లో కనుక ఈ వీడియో చూస్తుంటే ఇక్కడ మీకు స్టార్టింగ్ 2023 అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే ప్రీవియస్గా అక్కడ నుంచి ప్రీవియస్గా వచ్చిన మీకు అన్ని అమౌంట్ డీటెయిల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. లేదు ఏ ఇయర్కి సంబంధించిన ఆ ఇయర్ డీటెయిల్స్ చూసుకుందాం అనుకున్నా ఇక్కడ ఈ అప్లికేషన్ ఐడిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ ఒకేసారి కావాలనుకుంటే ఇప్పటి వరకు ఉన్న 2023 వరకు ఉన్నది లీస్ట్ సెలెక్ట్ చేసుకుంటే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. వన్స్ మీరు సెలెక్ట్ చేసి క్లిక్ చేయగానే మీకు చూడండి మీ ఫోటో అనేది కనిపిస్తుంది, అండ్ మీరు చదివే కోర్సు, కాలేజ్ నేము, అండ్ మీకు ఇప్పటి వరకు క్రెడిట్ అయిన అమౌంట్ మీకు ఇక్కడైతే చూపిస్తుంది. నాకు ఇక్కడ ఇంటర్మీడియట్ నుంచి నాకు స్కాలర్షిప్స్ వస్తున్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ నుంచి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ మీ డీటెయిల్స్ ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్స్లో ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ మీ అకాడమిక్ అటెండెన్స్ కూడా ఇక్కడ మీకైతే చూపిస్తుంది అనమాట ఈ పోర్టల్. అండ్ ఇక్కడ మీరు లేదు అన్నీ కాదు నాకు ఏ ఇయర్ కావాలనుకున్నా మీరు పైన సెక్షన్లో ఏ ఇయర్కి ఆ ఇయర్ క్లిక్ చేసుకొని గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. అండ్ మీకు సంబంధించిన అటెండెన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ అటెండెన్స్ కూడా మీకైతే కనిపిస్తుంది అనమాట. అండ్ మీరు నెక్స్ట్ వచ్చే JVD అమౌంట్కి ఎలిజిబులా కాదా, అండ్ మీ అప్లికేషన్ వెరిఫై అయ్యిందా లేదా అనేది కూడా ఇక్కడ మీకైతే చూపిస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరైతే చెక్ చేసుకోండి. ఓకేనా, ఈ డీటెయిల్స్ మొత్తం మీరు కావాలనుకుంటే ఇక్కడ ప్రింట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సేవ్ యాజ్ PDFలో పెట్టేసుకొని సేవ్ చేసేసుకోండి. సేవ్ చేసుకుంటే మీకు PDF ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది, లేదా మీరు ప్రింట్ తీసుకున్నాం అనుకున్న ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా మీకు ఇప్పటి వరకు క్రెడిట్ అయిన JVD అమౌంట్ అండ్ జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన అండ్ ఇంటర్మీడియట్లో కనుక మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి కనుక వచ్చిన స్కాలర్షిప్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చూపిస్తాయి ఈ పోర్టల్లో. ఓకేనా గైస్, మీకు వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడ నుంచి మీరు మెసేజ్ చేసినా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.